డాక్టర్, వీపు నొప్పి ఎక్కువ ఉంది, ఎంఆర్ఐ తీస్తారా? వీపు నొప్పి ఉంటే వెంటనే ఎంఆర్ఐ చేయడం అవసరం లేదు. వీపు నొప్పి జనరలీ 4 రకాలుగా ఉంటుంది. మోస్ట్ కామన్ ఏంటంటే మెకానికల్ పెయిన్. ఇది ఆల్మోస్ట్ 70 to 80% మందిలో ఉంటుంది. ఇది నడిస్తే ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది మోస్ట్లీ మజిల్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆర్ బ్యాక్ బోన్ జాయింట్స్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది. దాని తర్వాత ఇన్ఫ్లమేటరీ పెయిన్ ఉంటుంది. ఇది నైట్ టైంలో ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ లో కనిపిస్తుంది. ఈ పెయిన్ కి మెయిన్ సైన్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు బ్యాక్ మొత్తం స్టిఫ్ గా ఉంటుంది. ఇలాంటి పెయిన్ ఆర్థరైటిస్ టైప్ డిసీజెస్ తో చాలా కామన్. దాని తర్వాత న్యూరోపతిక్ పెయిన్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే పెయిన్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి లెగ్ వరకు వెళ్ళిపోతుంది. ఒక నైఫ్ గుచ్చినట్టు బర్నింగ్ సెన్సేషన్, నమ్నెస్, టింగ్లింగ్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇంకా 4th టైప్ పెయిన్ కూడా ఉంటుంది. చాలా మంది ఎంఆర్ఐ చేస్తారు, సిటీ స్కాన్ చేస్తారు, ఎక్స్రే కూడా చేస్తారు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా వస్తాయి, కానీ పెయిన్ మాత్రం తగ్గదు. ఇందులో ఏం జరుగుతుందంటే బ్యాక్ లో పెయిన్ ఉంటుంది, బాడీలో ఇంకా కొన్ని ప్లేసెస్ లో కూడా పెయిన్ ఉంటుంది. ఇది జరిగే రీజన్ ఏంటంటే మన బాడీ పెయిన్ సిగ్నల్స్ ని ఎక్కువగా ఫీల్ చేయడం. ఎగ్జాంపుల్ కి ఫైబ్రోమైల్జియా లాంటి కండిషన్స్. అందుకే పెయిన్ టైప్ ఏమని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి టైప్ పెయిన్ కి ట్రీట్మెంట్ డిఫరెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎంఆర్ఐ నార్మల్ గా వచ్చిందంటే మీకు బ్యాక్ పెయిన్ లేదని కాదు. పెయిన్ నిజంగా ఉండొచ్చు, కరెక్ట్ కాజ్ తెలుసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఫ్రీ గైడ్ కావాలంటే బ్యాక్ అని కమెంట్ చేయండి.